అందరికీ నమస్కారం. నేను మీ పెనుగొండ అగ్రిమాల్ వీరన్న అండి. ఈ ధన్విసీడ్స్ కంపెనీ వారి సంధ్యా విత్తనం అనేది మనమైతే ఫీల్డ్ పెట్టడం జరిగింది. ఈ సంధ్యా విత్తనము ధన్విసీడ్స్ కంపెనీ సంధ్యా విత్తనం ఎక్కడ దొరుకుతుందని చాలామంది రైతులైతే ఫోన్ చేసి అయితే అడుగుతున్నారు. మనం ఇప్పుడు అడ్రస్లు ఎక్కడెక్కడ దొరుకుతాయో మనం చెప్తున్నామండి, చూసుకోవచ్చు మీరు. ఇది ఖమ్మం జిల్లా ఏనుకూరు శ్రీ వెంకట కృష్ణ ట్రేడర్స్, శ్రీ దుర్గా భవానీ ట్రేడర్స్, కుస్ముంచి చుట్టుపక్కల వారు తీసుకోవచ్చు. మైబాద్ బంధం రోడ్కి విఆర్ అగ్రికల్చర్ సర్వీసెస్లో ఉంటుంది. కొరువి మండలం మొదకులగూడెం పల్లవి ట్రేడర్స్లో అందుబాటులో ఉంది. మహబూబాబాద్లో పెనుగొండ అగ్రిమాల్ షాప్లో అయితే అందుబాటులో ఉంది. టేకులపల్లి బేతంపడి స్టేజ్ దగ్గర శ్రీశంకర్ ట్రేడర్స్లో అందుబాటులో ఉంది. సత్తెనపల్లి పల్నాడు జిల్లాలో శ్రీ సాయి ట్రేడర్స్ షాప్లో అందుబాటులో ఉంది. గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం శ్రీ బాలాజీ ట్రేడర్స్లో అందుబాటులో ఉంది. కొమరం భీం జిల్లా కౌటాల మండలం తట్టుపల్లి గ్రామంలో తాజ్ మెహందీ షాప్లో అందుబాటులో ఉంది. వెల్దుర్తి పల్నాడు జిల్లా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ట్రేడర్స్లో అందుబాటులో ఉంది. కురవి రాజుల్ అరహా అగ్రోస్లో అందుబాటులో ఉంది. కర్ణాటక బళ్ళారి ఈ నెంబర్కి ఫోన్ చేయండి, అందుబాటులో ఉంటుంది. మరొకసారి రైతు సోదరులకి నమస్కారం అండి. ఇప్పుడు ఈ పంట మీరు అందరూ చూశారు, వాళ్ళ అనుభవాలే చెప్తున్నారు. ఏమన్నారంటే సైజు బాగుంది, కలర్ బాగుంది, దిగుబడి కింద నుంచి పై వరకు చాలా బాగుంది అని అంటున్నారు. తర్వాత కొంతమంది ఏమంటున్నారంటే మేము వేరే విత్తనాలు వాడామండి, ఈ విత్తనం మాకు తెలియదు, ఈ సంజయ్ విత్తనం అనేది ధన్విసీడ్స్ కంపెనీ సంజయ్ విత్తనం అనేది మాకు తెలియదు, మాకు తెలిస్తే మేము వాడేవాళ్ళం, మేము అనవసరంగా లాస్ పోయామేమో అని అనుకుంటున్నారు. దయచేసి అందరూ మీరు చూస్తున్నారు కాబట్టి మీకు వాడండి. మీకు పెనుగొండ అగ్రిమాల్లో సంజయ్ విత్తనం దొరుకుతుంది. పెనుగొండ అగ్రిమాల్ మహబూబాబాద్ కూడా ఒక బ్రాంచ్ పెట్టారు. పెనుగొండ అగ్రిమాల్ పెనుగొండ క్రాస్ దగ్గర అంతకుముందు అమ్మారనమాట ఈ ధన్విసీడ్స్ కంపెనీ సంజయ్ విత్తనం. ఇప్పుడు ఈ ధన్విసీడ్స్ సంజయ్ విత్తనం అనేది పెనుగొండ అగ్రిమాల్ ఈ సంవత్సరం మహబూబాబాద్ బస్ స్టాండ్ దగ్గర పెడుతున్నారు, ఆల్రెడీ పెట్టారు. అక్కడ మీకు అందుబాటులో ఉంటుందని ఇంకా దగ్గరకు వచ్చారనమాట ఆయన. సో ఇప్పుడు రైతు అనుభవాలు మరొకసారి చెప్పాల్సిందిగా కోరుతున్నాం. రామదాస్ సార్ నా పేరు, ముంగూరుగూడెం మహబూబాబాద్ జిల్లా చిన్నగూడెం మండలం. సంజయ్ విత్తనం సైజ్ బాగుంది, పర్వాలేదు, ఎగ్జామ్ రాసింది, అందరూ వేసుకోవచ్చు, బాగుంది. లాస్ట్ వరకు కూడా సైజ్ మంచిగా వచ్చింది. నల్లి రోగాలన్నీ అన్నీ తట్టుకొని ఈ స్టేజ్ వరకు వచ్చింది. అందరు రైతులు వేసుకోవచ్చు. పచ్చికాయ పిండి ఇంకా పైన గ్రోతింగ్ కూడా నడుస్తూనే ఉంది, పూత వస్తుంది. కొసకాయ వరకు సైజ్ కింద నుంచి పై వరకు కాయ ఉంది అంటున్నారు అనమాట. మీకు ఇప్పుడు ఇంచుమించు మీకు ఎన్ని క్వింటాలు కావచ్చు అనుకుంటున్నారు? ఎకరానికి స్టేజ్లో ఇప్పుడు ఈ రోగాలు ఈ నల్లి కాబట్టి దిగుబడి వస్తుంది. ఇంతకుముందు అంటే సంత ఎక్కిన తర్వాత ఇంతకుముందు తక్కువ వచ్చింది, ఇప్పుడైతే చెప్పండి. ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే ఇంతకు ముందు చాలా తక్కువ దిగుబడులు పొందామండి, ఇప్పుడేమో ఈ పంట చూస్తే దానికంటే ఎక్కువ వస్తుంది అని చెప్పండి. మళ్ళీ మన మహబూబాబాద్ ఏరియాలో అధిక వర్షాల వల్ల కూడా చాలా వరకు తోటలు కూడా వదిలేశారు కదా, అలాంటి ఉధృతిలో కూడా ఇలాంటి ఈ స్టేజ్కి వచ్చి ఇంత కాబట్టి సంజయ్ విత్తనాన్ని అమ్ముతున్నటువంటి పెనుగొండ అగ్రిమాల్ మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ ఆ వీరన్న గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. నేను మీ పెనుగొండ అగ్రిమాల్ వీరన్న అండి. మన ధన్విసీడ్స్ కంపెనీ వారి సంధ్యా విత్తనం అనేది పోయినసారి మనం దగ్గర 50 కిలోల కంటే ఎక్కువ మన పెనుగొండ అగ్రిమాల్ షాప్లో అమ్మడం జరిగింది. నేను పలానా ఈ కొరివి ఏరియానే కాదు, కొరివి కానీ మహబూబాబాద్ కానీ ఈ చుట్టుపక్కల సూర్యాపేట కానీ దొర్నకల్ కానివ్వండి, మళ్ళీ టేకులపల్లి కానివ్వండి, ఈ చుట్టుపక్కల నర్సంపేట కానివ్వండి, అన్ని ఏరియాలలో మనం ఇవ్వడం జరిగిందండి. దానితో పాటు మన యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఆసిఫాబాద్ జిల్లా అంటే కొమరం భీం జిల్లా కానీ, గద్వాల్ జిల్లా కానీ, నాగల్ కర్నూలు కానీ చాలా చోట్ల మనం ఈ విత్తనాన్ని అయితే ఇవ్వడం జరిగింది. నేను అన్ని చోట్ల తిరిగానండి. నేను తిరిగిన చోట్ల మాత్రం చూస్తున్న దగ్గర మన మహబూబాబాద్ జిల్లా చుట్టుపక్కల ఏరియాలో చూసుకుంటే అధిక వర్షాల వల్ల కొంచెం తక్కువ దిగుబడి అయితే రావడం జరుగుతుంది. కానీ నేను వేరే జిల్లాలలో తిరిగిన ఇదే సీడు వాళ్ళ దగ్గర అయితే దగ్గర 30 నుంచి 35 క్వింటాల పైన దిగుబడి వచ్చే అవకాశం ఉందండి. మనం ఇక్కడ చూస్తున్న దగ్గర అయితే అధిక వర్షాల వల్ల
ఈ తోటలు అనేది ఎదుగుదల రాక ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్నాయి. కానీ వాళ్ళ దగ్గర మనం చూసుకుంటే వర్షాలు అధికంగా రాలేదు, వాళ్ళ దగ్గర నల్లపోడు భూములు కాబట్టి అధికంగా దిగుబడి అయితే రావడం జరుగుతుంది. అలా ఆ వీడియోలు కూడా మనం యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా మంది రైతులకు అయితే ఫార్వర్డ్ చేస్తున్నాను, చూస్తున్నారు రైతులు. అందరు రైతులు చెప్తున్నారు కదా, ఈ ధన్వి సీడ్ కంపెనీ సంధ్యా విత్తనం మాకు ఎందుకు దొరకలేదే అని చాలా మంది రైతులు కూడా నాకు ఫోన్లు చేసి నాకు ఈసారి 50 ప్యాకెట్లు కావాలి, 70 ప్యాకెట్లు కావాలి, కేజీ కావాలి. అలాగనే డీలర్లు కూడా నాకు ఫోన్ చేసి నాకు 2 కిలోలు బుక్ చేయండి, 5 కిలోలు బుక్ చేయండి అని ఇప్పటికే నాకు అడ్వాన్సులు కూడా చేస్తున్నారు. మీకు కూడా కావాలి అనుకున్న వాళ్ళు మన పెనుగొండ అగ్రిమాల్ షాప్ అనేది పెనుగొండ నుంచి మన మహబూబాబాద్కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అక్కడ కూడా మన మహబూబాబాద్ డిస్టిక్లో దొరకడం అంటే అందరికీ అందుబాటులో దొరకాలనే ఆలోచనతో మన షాప్ని అయితే మన మహబూబాబాద్లో కూడా తీసుకురావడం జరిగింది. ఎవరైనా రైతులు చూస్తున్న రైతులందరూ, మళ్ళీ చూసిన రైతులందరూ మీరు కూడా అందరికీ నా మనవి ఏంటిదంటే విత్తనాలని చూసిన తర్వాతనే 10 మంది రైతులు బాగుంది అంటేనే ఎంచుకోండి. ఎందుకంటే ఏది పడితే అది విత్తనం ఎంచుకొని మనం ఆ నష్టాల పాలు కావద్దు. అలా అని మన విత్తనం చాలా గొప్పది అని చెప్పట్లేను. ఈ వర్షానికి, ఈ అంత అధిక వర్షానికి కూడా బాగా తట్టుకొని కాపైతే కొంచెం ఇక్కడ మన మహబూబాబాద్ ఏరియాలో 20-25 క్వింటాలు రావడంటే గొప్ప అండి. నాకు తెలిసి దీనికంటే ఎక్కువ కూడా తీసిన రైతులు కూడా ఉంటారు, కానీ వాళ్ళ మేనేజ్మెంట్ బట్టి అది కూడా వర్షం అక్కడ పడకపోవడం దాని ప్రభావం తప్ప ఇంకో మాట అయితే ఉండదు. మన మహబూబాబాద్ జిల్లా అందులో మనం పెనుగొండ అగ్రిమాల్ షాప్ అయితే షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఈ షాపు అడ్రస్ వచ్చేసి బస్ స్టాండ్ పక్కన మన షాప్ ఉందండి. మన మొబైల్ నెంబర్ వచ్చేసి ఎవరైనా కావాలన్న రైతులు ఎవరైనా ఉంటే 81 ఈ నెంబర్కి ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. 8186845257 నెంబర్కి ఫోన్ చేసి బుక్ చేసుకోవచ్చు. లేదంటే మీరు డైరెక్ట్ షాప్కి వచ్చి కూడా తీసుకోవచ్చు. బుకింగ్ చేసుకున్న వాళ్ళకి కొంచెం చూసి బుక్ చేయడం జరుగుతుంది. బుక్ చేసిన వాళ్ళకి 10 నుంచి 50 లోపు మనకి రేట్ అయితే తక్కువ చేయడం జరుగుతుంది. ఏమైనా ఉంటే నా నెంబర్కి ఫోన్ చేయగలరని కోరుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ.